అవును. ఏంటి సంగతి? ఆడికి ట్రిప్పు? అంటే ఈరోజు రాఖీ పండగ కదా, మా తమ్ముడికి రాఖీ కట్టాలి. అందుకే ఇలా రెడీ అయ్యాను. ఒక 500 ఇవా? ఏంటి 500? ఎందుకు 500? సార్ చెప్పవే. రాఖీకి, స్వీట్ బాక్స్కి, నా ఛార్జెస్కి సరిపోతుంది 500. 500 రాఖీలకి? అవునే, పోయిన సంవత్సరం నీ తమ్ముడికి రాఖీ కట్టాలన్నావు కదా, అప్పుడు ఎన్ని రాఖీలు కొన్నావు? 5, 6 కొన్నావు. ఆ రాఖీల్లో ఉన్నాయి కదా, వాటిలో తీసుకెళ్ళు. పోయిన సంవత్సరం కొన్న రాఖీలా? అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు. అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు, ఆ బీరువాలో దాచిపెట్టు, ఎతుక్కో. మరి ఛార్జెస్కి? ఛార్జీలుగా నీ తమ్ముడు ఇస్తాడుగా, వాటిని వాడుకో. స్వీట్ బాక్స్ కూడా తీసుకోవాలి కదా. స్వీట్ బాక్స్ అంటావా? ఓకే, దాన్ని కొనుక్కెళ్ళు. కానీ ఛార్జీలకి వెళ్ళేటప్పుడు ఉంటే సరిపోదు కదా, వచ్చేటప్పుడు నీ తమ్ముడు డబ్బులు ఇస్తాడుగా. కాబట్టి నీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయిగా, అవి తీసుకునేది. సరేనా? సరేలే, మరి నా డ్రెస్సు? అది మీ తమ్ముడు రాఖీకి ఇస్తాడు కదా, వాటిని వాడుకో. ఎప్పుడు ఇంతే, ఎప్పుడో సరే నాకు దొరుకుతావు ఇప్పుడు చెప్పు. నీలాంటి చాలా మందిని చూశాను. వెళ్ళు. సర్లే కానీ మర్చిపోయా, ఏంటి మళ్ళీ వచ్చింది? నాకు మీ అక్క కాల్ చేసింది, వస్తుందంట రాఖీ కట్టడానికి. మా అక్క వస్తుందా? నన్ను ఎలాగో మాయ చేసావు, తప్పించుకున్నావు. అసలే సీన్ రాకసి సీరాతుంది, చూసుకో. బాయ్. ఐడియా.